హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు హస్తములు ఆకాశం వైపు చూపిస్తూ, రెండు హస్తములు ఆకాశం వైపు చూపిస్తూ ఎంతవరకు ఆయన సందులో చేసిన ప్రతి విధమైన ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఆలకించున్నాడు. వేటి విషయమైతే అడిగి ఉన్నామో, వేటి విషయమై అయితే ఆయన సందులో ప్రార్థన చేస్తున్నామో వాటన్నిటిని ప్రభు ఆలకించున్నారు. నీవు చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆయన సన్నిధిలోనికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నాయి. వాటన్నిటికి నువ్వు జవాబు పొందుకోబోతున్నావు. వాటన్నిటికీ నువ్వు నేను జవాబు పొందుకోబోతున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు బిగరగా ప్రభుని స్తుతిద్దాం. రెండు హస్తములు ఆకాశం వైపు చూపిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి ప్రార్థన బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన అత్యంత కృపా కనిక్రమ కలిగిన మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ 2026 సంవత్సరము 21 ప్రార్థన కొడుకులోని 18వ కొడుకులోనికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఆయన 2వ తారీఖు నుండి మొదటి కొడుకు నుండి ఆయన ఇంతవరకు నువ్వు ఎంతగానో మమ్మల్ని నీ సన్నిధికి ప్రతిదినము నడిపిస్తూ నేను స్తుతించడానికి, ప్రార్థించడానికి, నీ వాక్యము ధ్యానించి ఆయన నీ వాక్యములు ఎదుగునట్లుగా, వాక్యానుసారముగా జీవించినట్లుగా మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా మాతో మాట్లాడి నీ యొక్క సన్నిధిలో మేము ఆత్మీయంగా ఎదిగినట్లుగా మీరు సహాయం చేయమని, వినగల చెవులు, వాక్యం అర్థం చేసుకునే హృదయము బిడ్డలకు దయచేయమని మా రక్షకుడును ప్రభును నేజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభు మనలను 18 కొడుకులను నడిపించారు. అందరు బట్టి బిగ్గరగా హల్లెలూయా చెప్దా. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ సంవత్సరం 2వ తారీఖు మొదలుకొని మరి మానక ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. చూస్తుండగానే 17 కొడుకులు జరిగిపోయినాయి. 18 కొడుకులు మనం ఉన్నాం. ఇంకా 3 కోడికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 3 కోడికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి ఈ 3 కోడికలను తప్పక పాల్గొని సంపూర్ణంగా ఈ యొక్క 21 చివరి మరి ముగింపు సభ మరి పాల్గొని ఈ 21 ప్రార్థన కొడుకుల యొక్క ఆశీర్వాదము ప్రతి ఒక్కరు పొందుకోవలసిందిగా తెలియబరుస్తూ ఉన్నా. ఇంకా 3 కొడుకులు మాత్రమే మన ఎదుట మిగిలి ఉన్నాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ దిన ధ్యానాంశముగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వాక్యం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వాక్యం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులోనైనను నేనెంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక మాటను అంటున్నారు. ఆయన యొద్దకు వచ్చారు ఒక శతాధిపతి. ఆయనకున్న విశ్వాసమును చూసి ప్రభు ఆశ్చర్యపోయారట. ప్రభు ఆశ్చర్యపోవడానికి గల కారణం ఏంటంటే, ఒక అన్య శతాధిపతి ప్రభువారి దగ్గరికి వచ్చారు ఒక సమస్య విషయమై. ఆయనకున్న విశ్వాసము చూసి ప్రభు ఆశ్చర్యపోయి ఆ 10వ వాక్యంలో ఉన్న మాటను ప్రభు పలికి ఉన్నారు. మరొకసారి ఆ వాక్యాన్ని నేను చదువుతున్నా. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ రాత్రి విశ్వాసమును గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. విశ్వాసము. నువ్వు విశ్వసిస్తే
దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటావు. విశ్వసిస్తే ఆ యొక్క శతాధిపతిలో ఉన్న ఆ విశ్వాసము మనకు కూడా ఉంటే, ఆ అన్య శతాధిపతి అయిన ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసం మనకు కూడా ఉంటే, ఎలాగైతే అతను యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి తనకున్న సమస్యను పరిష్కరించుకున్నాడో, మరి తన యొక్క దాసుని యొక్క మరి జబ్బును మరి నయం చేసుకున్నాడో, అలాగనే మనకేమైనా సమస్యలు ఉంటే, అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా నీవు విశ్వసిస్తే ప్రభు యొక్క సహాయాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనం విశ్వసించకుండా సహాయాన్ని పొందుకోలేము. యేసే దగ్గరికి వచ్చి మనం విశ్వసించకుండా సహాయాన్ని పొందుకోలేము. మనం ఒక వ్యక్తి ఒక శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఆ రోమా యొక్క సైన్యంలో సేన అంటే 6,000 మంది సైన్యం అంటారు. ఒక సేనలో 6,000 మంది సైనికులు ఉంటారు ఒక సేనలో. అలాగే ఈ 6,000 సైనికుల్లో కూడా, ఈ 6,000 సైనికులందరికి కూడా ఒక కమాండర్ ఒక ఆయన ఉంటారు 6,000 మందికి. అలాగే ప్రతి 1000 మంది సైన్యముకు ఒక కమాండర్ ఉంటారు. అలాగే ప్రతి 100 మంది సైన్యమునకు ఒక శతాధిపతి ఉంటారు. ఇలాగా ఈ యొక్క యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన శతాధిపతి అంటే 100 మంది సైన్యం వారు అతని చేతి క్రింద ఉంటారు. 100 మంది సైన్యం వారు అతని చేతి క్రింద ఉంటారు. అతడు ఆ సమాజంలో ఎంతో పలుకుబలి ఉన్న వ్యక్తి. ఆయన ఆ ప్రాంతంలో బహుఘనత పొందిన వ్యక్తి ఆ శతాధిపతి. ఆయన యూదులను ప్రేమించినవాడు శతాధిపతి. అతడు అన్యుడు. యూదులను ప్రేమించినవాడు. అలాగే యూదుల కొరకు సమాజ మందిరము కట్టించి ఇచ్చినవాడు. యూదులైన వారి మీద ప్రేమ కలిగిన వాడు ఈ శతాధిపతి. యేసు ప్రభు వారి గురించి విన్నాడు. ఆ దినాల్లో యేసు ప్రభు వారు అనేకమైన అద్భుతాలు చేయగా, అద్భుతాలు చేసినప్పుడు అద్భుతము వారి జీవితంలో జరిగిన వారు, అలాగే చూసిన వారు అనేక మంది యేసు ప్రభు వారి గురించి ఆ ప్రాంతమంతా కూడా ప్రచురపరిచారు. ప్రభుని గురించి ఆయన స్వస్థతకు జరిగిస్తున్నారని, మరి చనిపోయిన వారిని సహితం లేవనెత్తుతున్నారని, దెయ్యముల నుండి విడుదల చేస్తున్నారని, ఇలాగా అనేకమైన సమస్యలతో వచ్చిన వారిని ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తున్నారని యేసు ప్రభు వారి గురించి ఆ దినాల్లో ఆ జనసమూహములో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రాంతం అంతా కూడా గొప్ప సమాచారము, గొప్ప ప్రచారము యేసు ప్రభు వారి గురించి తెలియగా, ఈ యొక్క శతాధిపతి కూడా యేసు ప్రభు వారి గురించి విన్నారు. ఒకసారి మనం 5వ వాక్యం మొదలుకొని మనం కొద్ది వాక్యాలు మనం చదువుకొని దాంట్లో ఉన్న సంగతులు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వాక్యం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు అనగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అతడు. అతని దగ్గర పనిచేస్తున్న ఒక దాసుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. చనిపోయే స్థితిలో, పక్షవాయువు చేత మంచం పడి చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ యొక్క దాసుని గురించి ఈ శతాధిపతి, తన యొక్క దాసుని గురించి ఈ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఆ కింద మాటను చదువమ్మా. ఆయన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వేడుకున్నాడు, అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు అని చెప్పినప్పుడు యేసు ఆయన యొక్క
శతాధిపతి యొక్క సమస్యను విని యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదునని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వ వాక్యంలో, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒక్కని పొమ్మంటే పోవును, ఒక్కరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చెయ్యమంటే చెయ్యును అని ఉత్తరమిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శతాధిపతి యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి తన దాసుడు పక్షవాయువుతో మంచం పడి బహు దీనస్థితిలో మరణ పరిస్థితిలో ఉన్నాడని ప్రభు వారికి చెప్పారు. అయితే ప్రభువారు అన్నారు, సరే తప్పకుండానమ్మా, తప్పకుండా నేను వచ్చి స్వస్థపరుస్తాను, నేను నీ ఇంటికి వస్తానని అన్నారు యేసు ప్రభువారు. ఎక్కడున్నాడు ఆ దాసుడు అంటే, నా ఇంట ఉన్నాడయ్యా అని అన్నప్పుడు యేసు ప్రభువారితో, నేను వచ్చి నేను నీ ఇంటికి వచ్చి నేను స్వస్థపరుస్తాను నీ దాసుడని ప్రభు చెప్పినప్పుడు అతడు అన్నమాట అంటే, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు, అర్హుడను కాదు, నేను పాత్రుడను కాదు, నేను మీరు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు నాయనా, మీరు మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు స్వస్థపరచబడును అని అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడమ్మా, మీరు మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు, మీరు ఇక్కడ మాట సెలవిస్తే ఇంటి దగ్గర ఉన్న నా దాసుడు స్వస్థపరచబడతాడన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విశ్వాసమో చూడండి అతనికి. ఒక అన్యుడికి యేసు ప్రభువు ఎంతగా అతన్ని మెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన అంటున్నారు, ఇశ్రాయేలులో సహితము నీ అంత విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు. ఆయన అక్కడ ఉన్న జనసమూహంతో అంటున్నారు ప్రభువారు, ఇశ్రాయేలైనను ఇతనంత విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు. అంటే ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు. వారు దేవుని ప్రజల్లో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదని ప్రభువారు అతని యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపోయారట. ప్రియదేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, ఒక అన్యుడే దేవుని మీద, యేసయ్య మీద అంత విశ్వాసం కలిగి ఉంటే, రక్షణ పొందిన నీవు, అనుదినము దేవునితో గడుపుతున్న నీవు, ప్రభు యొక్క కార్యాలు కల్లారా నీ కుటుంబంలో చూసిన నీవు ఇంకను నమ్ముకున్నావా ఆయన్ను? ఇంకను అనేకమైన విషయాలు ఇంకను నమ్ముకున్నావా? ప్రభుని ఆశ్రయించక అనేకమైన ఆశ్రయించేవాడుగాను ఆశ్రయించేదానుగా నువ్వు ఉన్నావా? ఈ రాత్రి గమనించాలి ప్రతి ఒక్కరు, నీ విశ్వాస పరిమితి ఎలాగుంది? క్రీస్తులో దేవుని మీద నీ విశ్వాసం ఎంతున్నది పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అన్యుడైన శతాధిపతికి యేసయ్య మీద ఎంత విశ్వాసము. అతడు తన జీవితంలో యేసుని గురించి విన్నవాడే, కేవలం యేసుని గురించి విన్నవాడు అతడు యేసు ప్రభువుని చూచిన వాడు కూడా కాదు అనడును. యేసు ప్రభు వారు మరి అద్భుతములు చేయగా కన్నులను చూసిన వాడు కూడా కాదు. అతను తన కుటుంబాల్లో ఏ కార్యం జరగల అంతకుముందు. యేసు ప్రభు వారు ఎవరినైనా కానీ స్వస్థపరిచినప్పుడు కన్నులను చూసిన వాడు కాదు, కేవలం విన్నాడు. ఆయన స్వస్థపరుచుచున్నాడని విన్నాడు. ఆయన యేసు ప్రభు వారు రోగములను స్వస్థపరుస్తున్నారని విన్నాడు. ఆయన విని యేసయ్య యొద్దకు వచ్చి తన సమస్యను చెప్పినప్పుడు, తన దాసుని గురించి చెప్పినప్పుడు, ప్రభు వారిని ఇంటికి వచ్చి నేను స్వస్థపరుస్తాను నీ దాసుని అన్నప్పుడు, అయ్యా అంత యోగ్యుడిని కాదు నేను, మాట మాత్రం సెలవండి, మీరు ఇక్కడ పలికితే నా ఇంటిలో ఉన్న దాసుడు స్వస్థపడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న అలవాటు ఏంటంటే, వారు తాకకుండా ముట్టకుండా వారు విశ్వసించరు.
దానిపైనే కుష్టు వ్యాధిగ్రస్తులు వచ్చారు. అక్కడ 8వ అధ్యాయం 3వ వాక్యం ఉంటుంది. అందుకు ఆయన, ఒకసారి మొదటి వాక్యం నుంచి చదవండి అమ్మా. ఆయన కొండ నుండి దిగి వచ్చినప్పుడు ఇదిగో కుష్టు రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవనెను. అందుకైనా చెయ్యి చాపి అతనిని ముట్టి, చెయ్యి చాపి ఏం చేశారమ్మా? వానిని ముట్టాడు. యేసుప్రభువు వారు ముట్టారు. ఆయన ఒకవేళ ముట్టకుండా నువ్వు స్వస్థత పడతావు పో అంటే వాడు వెళ్ళేవాడు కాదు, వాడు విశ్వాసం కలిగేది కాదు. అలాగే యేసుప్రభువు వారు ఆ తర్వాత పేతురు యొక్క ఇంటికి వెళ్ళారు. పేతురు గారి యొక్క ఇంటికి వెళ్ళారు. ఆయన పేతురు గారి యొక్క అత్తగారు జ్వరంతో మంచం పడి ఉన్నారు. పేతురు గారి అత్తగారు జ్వరంతో మంచపడి ఉంటే యేసుప్రభువు వారు ఆమెను ముట్టి స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడున్న ఆనవాయితీ పద్ధతి ఏంటంటే ముట్టితేనే వారికి విశ్వాసం కలుగుద్ది, ముట్టకుండా విశ్వాసం కలగదు. చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం, కొందరు ముట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ముట్టకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. అనుకోవచ్చు అయ్యగారు చేయలేదు, చేసి ప్రార్థన చేయలేదు అని భావిస్తూ ఉంటారు. ప్రియమైన విశ్వాసం ఉంచాలి. విశ్వాసం, ఈ యొక్క అన్యుడైన శతాధిపతికి ఎంత విశ్వాసమో చూడండి. మనం అతని నుంచి విశ్వాసం గురించి నేర్చుకోవాలి. అన్యుడు అతను, వాక్యం తెలియదు అతనికి, ప్రభుని గురించి అవగాహన లేదు అతనికి, ఎప్పుడు కూడా ప్రభు అద్భుతం చేయగా చూసిన వాడు కాదు అతను. అయితే విన్నాడంతే, కేవలం యేసు ప్రభు గారి నుంచి విన్నాడు, విశ్వసించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసు ప్రభు వారు తన మాట సెలవినైనా, మాట పలుకు చాలు, స్వస్థత, నీ దాసుడు స్వస్థత కలుగునగాక, ఒక మాట పలుకు చాలు. ఇక్కడి నుంచి ఒక మాట పలుకునైనా నా దాసుడు స్వస్థపరచబడతాడని ఆ శతాధిపతి ప్రభుతో అన్నప్పుడు ప్రభువు ఆశ్చర్యపోయారు. నీ విశ్వాసము ప్రభువును ఆశ్చర్యం చేయగలుగుతుందా? నీ విశ్వాసము ప్రభువునకు ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన మరొకరితో కూడా అన్నారు. ఒకసారి కానాను స్త్రీ ఒక ఆవిడ వచ్చింది. ఆయన యేసుప్రభు వారు ఆవిడతో కూడా, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీ విశ్వాసం గొప్పదమ్మా. ఎంత విశ్వాసం అమ్మా నీకు. నేను ఇశ్రాయిల్లో కూడా ఎంత విశ్వాసాన్ని నేను చూడలే, నీ అంత విశ్వాసాన్ని చూడలే. ప్రభువారు కొందరును ఆయన అన్నారు, నేను ఇశ్రాయిల్లోనూ మీలాంటి విశ్వాసం నేను చూడలేదన్నాడు ప్రభువారు. అంటే అన్యులైన వారు అంత విశ్వాసం చూపించారు ప్రభు మీద. మన విశ్వాసం దేవుని మీద ఎంతున్నదో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని మాటను విశ్వసించు. నీకు దేవుడిచ్చిన వాగ్దానములు విశ్వసించు. సంవత్సర వాగ్దానాన్ని, వ్యక్తిగత వాగ్దానాన్ని విశ్వసించు. విశ్వసిస్తే నువ్వు పొందుకుంటావు. ఆ విశ్వాసం ప్రభువారు అంటారు, ఎంత విశ్వాసం అట, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. విశ్వాసం గురించి ప్రభు మాట్లాడుతూ, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఇక్కడి నుంచి పోయి సముద్రంలో పడునుగాకనంటే అది పడిపోద్ది. నీ సమస్యను చూచి అది వెళ్ళిపోమంటే అది వెళ్ళిపోతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజ ఒకవేళ కింద పడితే కనపడుద్దామా సరిగ్గా? ఒకవేళ ఒక ఆవగింజ కింద పడితే కనపడదు. ప్రభువు అంటున్న అంత విశ్వాసం నీకుంటే, ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని ప్రభు చెప్పారు. ప్రియమైన బిడ్డ, మనం అంత విశ్వాసం కలిగి ఉంటున్నామో లేదో ఆలోచన చేయాలి. ఒక శతాధిపతి ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మాట మాత్రము సెలవీనైనా నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆయన నుండి నేర్చుకునేది విశ్వాసము.
దేవుని యందు విశ్వసించడం నేర్చుకోండి. విశ్వసించండి. వాక్యాన్ని విశ్వసించండి. మనుషులను కాదు, తిథులను కాదు, నక్షత్రములను కాదు, కొండలను కాదు, మందిరాలను కాదు, విగ్రహాలను కాదు, యేసయ్యను విశ్వసించండి. యేసయ్యను విశ్వసిస్తే నువ్వు సహాయం పొందుకుంటావు. యేసయ్యను విశ్వసిస్తే సహాయం పొందుకుంటావు. ప్రియదేవుని బిడ్డ, నీ విశ్వాసం దేని మీద ఉన్నదని జ్ఞాపకం చేసుకో. ఆ శతాధిపతి అంటున్నాడయ్యా, మాట మాత్రం సెలవు, నా దాసుడు స్వస్థపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసము! అంత విశ్వాసం ఉంటుందో మనం పరిశీలన చేసుకోవాలి. మొదటగా ఆయన నుండి, ఆ శతాధిపతి నుండి నేర్చుకునేది ఏంటంటే, మొదటగా విశ్వాసం గురించి నేర్చుకుంటాం. రెండోది ప్రేమను గురించి నేర్చుకుంటాం. ఏంటమ్మా? ప్రేమ. ఏంటో ఆయనకున్న ప్రేమ? ఆయన తన దాసుని గురించిన ప్రేమ. ఆ శతాధిపతికి ఎంత ప్రేమ ఉందో చూడండి. తన ఇంట్లో పనిచేస్తున్న ఒక దాసుడు, ఆయన మంచి ఉన్నతమైన పోస్టులో ఉన్నాడు. ఆయన దగ్గర ఎంతోమంది పనివారు ఉంటారు. అంత మాత్రమే కాకుండా 100 మంది సైన్యం అతని చేతి క్రింద ఉంటారు. 100 మంది సైన్యం. ఓ మంచి సమాజంలోనూ ఆ రోమా పరిపాలనలో ఒక మంచి ఉద్యోగులు ఉన్నవాడు, మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవాడు. అతనికి తన ఇంటిలో ఉన్న ఒక దాసుని మీద ఎంత శ్రద్ధ చూడండి. అతన్ని వేరెవరికి అప్పగించవచ్చు, అతన్ని తన ఇంటికి వెళ్ళమనో చెప్పచ్చు, ఇతరుల వారికి అప్పు చెప్పచ్చు, అతను వేరే ఒకరు ఎవరికైనా అప్పు చెప్పచ్చు. అయితే ఆ దాసుని మీద, తన దగ్గర ఉన్న దాసుని మీద ఆ శతాధిపతి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతనిలో ఉండి నేర్చుకునే రెండో అనుభవం ఏంటంటే ప్రేమ. తన దాసుని మీద ఉన్న ప్రేమ. ప్రియమైన బిడ్డలు, నువ్వు దేవుని విశ్వసించగలిగితే దేవుడిని ఎడల స్వస్థత కార్యాలు జరిగిస్తారు. నువ్వు నశించిపోతున్న వారి పట్ల జాలి కలిగితే దేవుడు వారిని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకుంటుందా? అంత ప్రేమ ఉంటుందా? ఆ దాసుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. పక్షవాయువుతో బహుదీన స్థితిలో ఉన్నాడు. మరణకరమైన చివరి దినాల్లో ఉన్నాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరణ పడక మీద ఉన్నాడు. ఆ మరణ పడక మీద ఉన్న తన దాసుని విషయమై విశ్వాసముతో యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ దాసుని మీద ఎంతో ప్రేమతో యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. నా దాసుడు పక్షవాయం కలిగి మంచం పడి ఉన్నాడయ్యా, అతడు పరిస్థితి చాలా దీనస్థితిగా ఉంది అని యేసయ్యని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉంటున్నాడు యేసయ్య. మన మీద ప్రేమ కలిగి వచ్చాడు ఈ లోకానికి. లోకమును ప్రేమిస్తున్నాడు ఆయన, అనగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము అలాగ పరిస్థితులు మనం ఉండగా, మనము అలాగే దీనస్థితిలో ఉండగా, మరణకరమైన పాపము చేత చెక్కబడి మరణకరమైన పరిస్థితుల్లో ఉండగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనల్ని బట్టి ప్రేమ చూపించాడు. మన మీద ఉన్న ప్రేమను ఆయన సిలువలో చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ చూపించాడు. ఆయన యేసయ్య ప్రేమ చూపించినట్లుగా నీవు కూడా రోగగ్రస్తులైన వారి మీద ప్రేమ చూపించు, వారి మీద జాలి చూపించు, దేవుని సన్నిధికి నడిపించు. ఒకవేళ ఎవరైనా రోగగ్రస్తులు నీ ఇంటిలో ఉంటే, ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయమని దైవజనులకు తెలియపరచు. వారి మీద ప్రేమ కనబరచు. నీవు విశ్వాసముతో తెలియపరిస్తే ఆ రోగిని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగములను చక్కబరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విశ్వాసం! ఒక దాసుని గురించి ఎవరైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళచ్చు.
ఎవరినైనా ఎక్కడైనా వైద్యుడి దగ్గరికి పంపించవచ్చు అతనికి. అయితే ఆయనే యేసే దగ్గరికి వచ్చాడు. ఆ శతాధిపతి యేసే దగ్గరికి వచ్చి తన దాసుని విషయమై అడుగుతున్నాడు. ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమ చూడండి. రాత్రి గమనించాలి, నీకట్టి ప్రేమ ఉన్నదా? నీకట్టి ప్రేమ ఉందా? నశించిపోతున్న వారి పట్ల ప్రేమ ఉన్నదా? బలహీనుల మీద అటు ప్రేమ ఉన్నదా? వారి గురించిన జాలి ఉన్నదా? వారి మీద ప్రేమ ఉన్నదా? జ్ఞాపకం చేసుకో. వారి మీద ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఒకసారి బుజ్జమ్మ గారు వారి ఇంటి సమీపంలో ఒక ఆయన మరణకరమైన చివరి దినాల్లో ఉన్నారు. మరణకరమైన చివరి దినాల్లో పరిస్థితి చెప్పారు, ప్రార్థన సహాయం కోరారు. నేను వెళ్ళాను వారింటికి, ప్రార్థన చేశాను. మనం ఒక మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నవారి పక్షముగా మనం ప్రార్థన చేయవారిగా ఉండాలి. అన్యుడు అతను. అయితే ఆ దినాన్న ఆయనకు కొన్ని దేవుని గురించి చెప్పడానికి కొద్ది అవకాశం దొరికింది. నాకు యేసయ్య గురించి చెప్పడానికి అవకాశం దొరికింది. ఆయన లేడైనా చనిపోయారు. ఆ కొద్ది కాలం తర్వాత ఒకవేళ వారు విశ్వసించారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పిన మాటలు బట్టి అతను గాని విశ్వసించుంటే ప్రభు రాజ్యంలో చేరుకుని ఉంటాడు. నేను చెప్పిన మాటలను బట్టి అతను విశ్వసించి యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరిస్తే, ఒకవేళ తర్వాత పరిస్థితులు నాకు తెలియదు, కానీ ఒకవేళ విశ్వసించుంటే, ఎలాగైతే యేసు ప్రభువు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ప్రక్కగా ఉన్న ఆ దొంగ వైపు చూచి నేడు నేను కోరుకున్నాడు అతను, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువుని అడిగాడు. అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మనము ఎవరైనా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం వారి కొరకు శ్రద్ధ చూపించే వారిగా ఉండాలి. మనం ఎవరైనా కానీ వారి మీద ప్రేమ చూపించే వారిగా ఉండాలి. ప్రియదేని బిడ్డలా, నీకట్టి ప్రేమనుదా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి, అటు విశ్వాసం ఉన్నదా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇంకొక మాట ఇతని గురించి మనం తెలుసుకునే చివరి మాట ఏంటంటే, ఇతని యొక్క విశ్వాసము ద్వారా ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. అతని యొక్క విశ్వాసము ద్వారా పరలోక ప్రాప్తి ఆ శతాధిపతి పొందుకున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అతని యొక్క విశ్వాసము ద్వారా, యేసయ్య మీద నమ్మకం ఉంచడం ద్వారా అన్యుడైన అతడు దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఆ శతాధిపతి ఇప్పుడైనా ఆ శతాధిపతి యేసుని విశ్వసించాడు, యేసుని అంగీకరించాడు. ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడు. విశ్వాసము ద్వారానే ఆయన పరలోకానికి చేరాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మన విశ్వాసము ద్వారానే అక్కడ చేరగలుగుతాం. అతడు అన్యుడు, అయితే దేవుడు ఆయనకున్న విశ్వాసము ద్వారా అన్యుడకు పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒకసారి కింద వాటలు మనం చదువుకుందాం. 10వ వాక్యం చదవండి అమ్మా. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు, గమనించాలి 11వ వాక్యం, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రొయ్యబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ
శతాధిపతి యొక్క విశ్వాసమును చూచి ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే, తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇసాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోకములో స్థానము సంపాదించుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారితో కూడా పరలోకమందు కూర్చుందురు. ఎవరితో కూర్చుంటారమ్మా? మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా. ఎవరైతే విశ్వసించారో, అసలుకి రాజ్య సంబంధులు అనగా ఇశ్రాయేలు ప్రజలు రాజ్య సంబంధులు అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు అవకాశాన్ని పోగొట్టుకున్నారు అవిశ్వాసముతో. దేవుని మీద, మెస్సయ్య మీద, క్రీస్తును వారిని తృణీకరించి విసర్జించి క్రీస్తుని అంగీకరించక ఆ అవకాశాన్ని రాజ్య సంబంధాలు పోగొట్టుకున్నారు. వారు వెలపల పడవేయబడ్డారు. అయితే యేసయ్యను విశ్వసించిన అన్యులు ఆ పితరుడైన అబ్రహాము, ఇస్సాకుతో కూడా పరలోకంలో కూర్చున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ శతాధిపతి యొక్క విశ్వాసము పరలోక ద్వారములు తెరవగలిగినది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ అన్యుడైన శతాధిపతి యొక్క విశ్వాసము తన యొక్క దాసుని స్వస్థపరచగలిగినది. తనకు పరలోక అవకాశము, పరలోక ప్రాప్తి దయచేయగలిగినది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, విశ్వాసం బట్టి ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి చూడండి. విశ్వాసం ఉంటే పరలోకములో నువ్వు ఉంటావు. యేసుక్రీస్తునందు విశ్వాసం నీకుంటే పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా పరలోకంలో కూర్చుంటావు. నువ్వు విశ్వాసం లేకపోతే నువ్వు రక్షణ పొందుకున్నప్పటికీ కూడా, రక్షణ నీకు టికెట్ కాదమ్మా. రక్షణ నీకు టికెట్ కాదు. పరలోక రాజ్యానికి రక్షణ పొందుకున్నంత మాత్రాన ఇక నాకు బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, ఆ బెర్త్ నాకు తప్ప ఇక కన్ఫర్మ్ అయిపోయింది అనుకోమాక. రక్షణ పొందుకోవడం, బాప్తిసం పొందుకోవడం ఒక సూచన అది. నీవు బాప్తిసం పొందుకోవడం ఒక సూచన. రక్షణ పొందుకున్నావు కదా అని అవిశ్వాసంగా ఉండమాక. పర్లేదులే, బాప్తిసం పొందుకున్నాను కదా అని ఎట్టా పడితే అట్ట జీవించమాక. విశ్వసించు. ఎవరైతే విశ్వసిస్తారో, యేసు ప్రభువారు నాకు ఒక స్థానాన్ని ఉంచాడైనా అని ఆయన మీద విశ్వసిస్తావో అప్పుడు నువ్వు అక్కడ చేరగలుగుతావు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ శతాధిపతి యొక్క విశ్వాసము తన దాసుని స్వస్థపరచగలిగినది. ఆ శతాధిపతి, అన్యుడైన శతాధిపతి యొక్క విశ్వాసము పరలోక ద్వారము తెరవగలిగినది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియదేవి, రాత్రి జ్ఞాపకం చేసుకో, నీ విశ్వాసం ఎలాగుందో జ్ఞాపకం చేసుకో. అన్యులు యేసుక్రీస్తును విశ్వసిస్తున్నారు. అన్యులు యేసుక్రీస్తును విశ్వసిస్తున్నారు. అయితే రాజ్య సంబంధులు ఆయన మీద విశ్వాసం కలిగిన వారుగా లేరు. రాజ్య సంబంధులు ప్రియదేవుడు ఎలాగున్నావు ఆలోచించి విశ్వసించు, నమ్ము. దేవుడు స్వస్థపరుస్తాడు. నీ కుటుంబంలో ఎవరైనా మంచం మీద ఉన్నారా, లెగలేని స్థితిలో ఉన్నారా? విశ్వసించు, ప్రభు స్వస్థపరుస్తారని విశ్వసించు. ప్రభు గొప్ప అవకాశం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తల వంచి మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. శతాధిపతుల నుండి నువ్వు నేర్చుకున్న విశ్వాసాన్ని బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నీ విశ్వాసం, క్రీస్తు మీద నీ విశ్వాసం ఎలాగున్నదో జ్ఞాపకం చేసుకో. కొన్ని విషయంలోనైనా నీ విశ్వాసం అన్ని విషయాల్లో ఉంటుందా? నీ విశ్వాసం మంచి రోజుల మీద ఉందా? నీ విశ్వాసము తేదీల మీద, నక్షత్రాల మీద, తిథుల మీద నీ విశ్వాసం ఉన్నదా? ప్రాంతాల మీద, కొండల మీద నీ విశ్వాసం ఉన్నదా? యేసయ్య మీద నీ విశ్వాసం ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ విశ్వాసం ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరో ఏదేదో చెప్పారని చెప్పి వాటిని నమ్ముతున్నావా? యేసయ్యని నమ్ముతున్నావా?
హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. రెండు హస్తములు ఆకాశమే చూపిస్తూ బిగ్గరగా హల్లెలూయా చెప్దా. హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యంత కృపా కనికరమ కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాల తండ్రి. ఈ రాత్రి ఈ 18 కొడుకుల విశ్వాసం గురించి కొన్ని మాటలు మాకు తెలియపరిచావు. నిజమేనయ్యా, ఆ అన్యుడైన శతాధిపతికి ఉన్న విశ్వాసము కొన్ని సందర్భాల్లో మాకు ఉండట్లేదు నాయన. అన్యుడైన శతాధిపతికి ఉన్న విశ్వాసము కొన్ని పరిస్థితుల్లో మాకు ఉండని పరిస్థితులుగా కనబడుతున్నాయి. అనేక మందిలో అటు విధంగా ఉన్నారయ్యా నాయన. శ్రమ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందికర పరిస్థితులు వారి విశ్వాసాన్ని కోల్పోయే వారుగా ఉంటున్నారు. నీ మీద నువ్వు నమ్మదగిన దేవుడు అని, నీ మాట సత్యమని, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని బిడలు గుర్తించి విశ్వాసముతో ముందుకు సాగడానికి సహాయం చేయండి. శతాధిపతి నీ వద్దకు వచ్చి మాట మాత్రం సెలవీవు, నా దాసుడు స్వస్థపడతాడని నిన్ను అడిగి ఉన్నాడయ్యా. అతనికి విశ్వాసం నీకు ఆశ్చర్యాన్ని కలిగించింది నాయన. మేము కూడా అటు విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. అతని గొప్ప విశ్వాసము అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా కూర్చోడానికి అవకాశం ఇచ్చింది. మాకును అటు అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ 18 కొడుకుల బిడలో పాల్గొని ఉండగా నాన్న జ్ఞాపకం చేసుకొని మానక నీ సన్నిధిలోకి వస్తూ ప్రార్థిస్తుండగా వేటి విషయమైతే వారు ప్రార్థిస్తున్నారు నాయన, వాటన్నిటిని కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రార్థన వస్తూ కోరి ఉన్నారో వారి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి నాయన. సంఘంలో రోగులైన వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. ఈ సంవత్సరం వాగ్దానము ప్రతివాని ఎడల మీరు జరిగించండి, నూతనమైన కార్యము జరిగించి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగనే యేసయ్యా, మా ఆత్మీయ తల్లి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యమును శక్తిని దయచేసి నీ సన్నిధిలో నిలబెట్టండి సాక్షిగా. అలాగనే కామాక్షిని బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా, బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవా. బలహీనరాలుగా మంచం పడి ఉండగా దేవా జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తం బిడ్డపై ఉంచండి. త్వరగా బిడ్డ కోలుకోవడానికి సహాయం చేయండి. నేను జరిగిన ప్రమాదం బట్టి నేను ఏ విధమైన నష్టము కలగకుండా, శరీరానికి ఏ విధమైన నష్టం కలగకుండా నాయన బిడ్డను మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నీ అందు విశ్వాసం ఉంచినట్లు సహాయం చేయండి. నీ తట్టు చూడడానికి సహాయం చేయండి. గొప్ప ప్రమాదం నుండి తప్పించబడిందయ్యా. ఆ తగిలిన మరి ఆ దెబ్బను బట్టి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. మీ హస్తము ఆ గాయము దగ్గర ఉంచండి నాయన. మీ హస్తము ఆ గాయము దగ్గర ఉంచి ముట్టి స్వస్థపరచండి. ప్రార్థిస్తున్న ఈ సమయంలోనే గొప్ప కార్యం బిడపడలు జరిగించండి. ప్రార్థిస్తున్న ఈ సమయంలోనే బిడకు పరిపూర్ణమైన స్వస్థత దయచు, కోలుకోవడానికి సహాయించండి. లేచి తిరగడానికి, నడవడానికి, నీ సన్నిధిలో సాక్షిగా నిలబడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. బిడలు నన్ను వెళుతుండగా నీ సన్నిధితో నడిపించండి, క్షేమంగా ఇంటికి చేర్చండి. రేపు 19 కొడుకులో మేమందరం కూడా నీ సన్నిధిలో మరి కూడుకొని ఆయన నీ నామాన్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి మమ్మల్ని అందరూ కూడా నీ సంధికి రేపు సాయంకాలం మమ్మల్ని నడిపించి మీరు మహిమ తెచ్చుకోమని మా రక్షకుడును ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును ప్రభుని ప్రేమించిన వారికి లోకంలో సకల పరిశుద్ధులకు, మరి ప్రత్యేకంగా ఈ 18 కొడుకులు పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికిను ఆయన కృప తోడే నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన వస్తున్నవారు చివరి దినాన్న ప్రార్థన చేస్తాను. చివరి దినాన్ని ప్రార్థన